మొన్న మన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతోని మోడీ మీటింగ్ అయింది కదా. ఆ మీటింగ్లో వాళ్ళకి ఒక క్లాస్ తీసుకున్నాడు. అసలు కనీసం ఎంఐఎం పార్టీని ఓవైసీని చూసి నేర్చుకోర్రి, అసలు ఏం చేస్తున్నారు పార్టీ మీకు అర్థమవుతుందా, సోషల్ మీడియా ఎట్లుంది పార్టీది, ఇవన్నీ ఒక క్లాస్ తీసుకున్నాడు అనేది ఆ రోజు తెల్లారి పేపర్లలో వచ్చింది కదా. అగో దాని మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఏమంటారంటే, అసలు ఆ లీకులు ఇచ్చిన మెంటల్ గాళ్ళు ఎవరు, ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడట ప్రధాని వీళ్ళకి ఏం చెప్పిండట అంటే, ఈ విషయాలు ఏవి కూడా మళ్ళీ బయట డిస్కస్ చేయకండి, బయట చెప్పొద్దు అని చెప్పిండట. బయట చెప్పొద్దు అని చెప్పిన తర్వాత కూడా మీడియాకు లీకులు ఇచ్చిన మెంటల్ గాళ్ళు ఎవరు? ఇగో ఈ ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. వాళ్ళు ఎవరో తెలిస్తే, మీకన్నా తెలిస్తే చెప్పురి మాకు అని కూడా మీడియా వాళ్ళని అడిగిండు. ఢిల్లీలో మీడియాతోని మాట్లాడి చిట్చాట్ చేసుకుంటూ మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విషయాలు ఏవి కూడా మళ్ళీ బయటకు పోవద్దు అని. అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పోయే పేపర్లకు లీకులు ఇచ్చింది ఎవరు? ఆ ఇన్ఫర్మేషన్ మీకేమన్నా తెలిస్తే మాకు చెప్పుర్రి, మెంటల్ గాళ్ళు ఎవరు వీళ్ళు అనేది కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆ రోజు మోడీ గారు చాలా సీరియస్గా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. చాలా ఇష్యూస్ మీద పార్టీ చేయాల్సినటువంటి విధంగా పనిచేస్తలేదు, కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండలేరు, కేంద్రం చేస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజలకు చెప్పడంలో మీరు విఫలమవుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్స్ కావచ్చు, మిగతా అనేక రకాలకు సంబంధించినటువంటి వాటిని మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా పోస్ట్ చేసేందుకు నామోషిగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకోసం పనిచేస్తున్నారు, దేనికోసం పనిచేస్తున్నారు మీరు? అట్లనే ఎవరినైతే ప్రశ్నించాలో వాళ్ళని సరిగా ప్రశ్నించడం లేదు అనే ఒపీనియను తెలంగాణలో ఉన్నటువంటి జనాలకి కూడా పోయేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మీరు? ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఇగో ఇన్ని క్వశ్చన్లు ప్రధాని మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను అడిగితే అవి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని వచ్చి మీడియాకి ఎవరో లీక్ చేసిరట. ఆ లీక్ చేసింది ఎవరు? ఇప్పుడు ఆ లీక్ చేసిన వ్యక్తి తేలాల్సిన అవసరం ఉంది అనేది కిషన్ రెడ్డి గారు అంటున్నారు.